సో ఫ్రెండ్స్, ఇవాళ మనం కూలీ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాం ఖచ్చితంగా. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఈ ఛానల్కి కొత్తగా చూస్తున్న ఈ వీడియోని కొత్తగా చూస్తున్న దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మనకి ఇలాంటి ఎన్నో సినిమాల గురించి కానీ, ఎన్నో క్రికెట్ మ్యాచెస్ గురించి కానీ, రివ్యూస్ కానీ, మన ఒపీనియన్స్ కానీ ఈ ఛానల్లో మనం అయితే డిస్కస్ చేస్తాం. సో ముందైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ముందు కూలీ రివ్యూ గురించి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కేవలం టేకింగ్. లోకేష్ కనకరాజు తన స్టోరీ సెలెక్షన్, తన స్టోరీ రైటింగ్ ఇవన్నీ పక్కన పెడితే తన టేకింగ్లో మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. ఒక చాలా క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ అయితే అతను చేయగలడు. అతని సినిమాలో ఉండే ఫైట్లు కానీ, పిక్చరైజేషన్ కానీ, కెమెరా క్వాలిటీ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో చూస్తున్నసేపు మనకి ఎంగేజింగ్గా ఉంటుంటే అక్కడ సీన్ ఎంత చెత్తదైనా సరే మనం చూపు తిప్పుకోలేనంతలా ఉంటాయి. విజువల్స్ అంటే అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఆ విషయంలో లోకేష్ కనకరాజ్ ఎప్పుడు కూడా ప్లస్ మార్క్స్ తీసుకుంటాడు. సో ఆ విషయంలో ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. టేకింగ్ విషయంలో లోకేష్ కనకరాజ్ ఫెయిల్ అవ్వడం అంటూ జరగదు. అదొక్కటే. అంతకు మించి ఈ సినిమాలో నాకు వేరే పాజిటివ్ ఏది కనిపించలేదు. ఇప్పుడు నెగిటివ్ విషయానికి వస్తే, ఈ సినిమా స్టోరీ విషయంలోనే ఫెయిల్ అయిపోయింది. అసలు ఈ స్టోరీ ఏం చెప్పి ఇంతమందిని ఒప్పించాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మేబీ అతని బ్యాక్గ్రౌండ్ అంటే పలుకుబడి కాదు, అతని ఇప్పటివరకు తీసిన సినిమాలను చూసి కేవలం ఆ నమ్మకంతోనే స్టోరీ నచ్చకపోయినా, సరిగ్గా వినకపోయినా, సరిగ్గా అర్థం కాకపోయినా, వినకపోయినా, సో మొత్తం మీద రజనీకాంత్ నుంచి, నాగార్జున నుంచి, ఆ ప్రొడ్యూసర్స్ నుంచి ఇలా ఎంతోమంది యాక్టర్స్ కేవలం లోకేష్ కనకరాజ్ అనే ఒక వ్యక్తి రెప్యుటేషన్ మీద, అతని పూర్వకు సంపాదించుకున్న పేరు మీద, తన మీద నమ్మకంతోనో మొత్తం మీద ఒప్పుకున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే కొంచెం బుర్ర బుద్ధి ఉన్నాడు కదా, అసలు ఈ స్టోరీ వింటే చెయ్యి అని పక్కన పడేసి ఇంకో సినిమా చూసుకుంటాడు. ఈ సినిమాకి ఎంత బడ్జెట్ ఎందుకు పెట్టారో, ఎంతమంది క్యాస్టింగ్ ఎందుకో ఎవరికి తెలియదు. ఒక్క విషయం కరెక్ట్గా చెప్పాలంటే, మీరు సినిమా చూస్తే అసలు ఉపేంద్ర గారి సినిమాలు ఎందుకున్నారు, ఉపేంద్ర గారికి కూడా తెలుసుకోలేదు. ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం సినిమాలో ఒక పావు గంట 20 నిమిషాలు ఉంటాయి. అందులో నాకు తెలిసి 1-2 డైలాగులు ఉంటాయి. అసలు ఎందుకున్నాడో, ఆ రూమ్లో ఎందుకుంటాడో సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అసలు స్టోరీ దగ్గరికి వద్దాం. ఫస్ట్ స్టార్టింగే ఈ సత్యరాజ్ అనే వ్యక్తి ఒక చైర్ తయారు చేస్తాడంట. ఓకే, వెరీ గుడ్. సరే, సైంటిస్టులు అడిగినప్పుడు చైర్ ఎందుకమ్మా నువ్వు తయారు చేసావు అంటే, కుక్కల్ని పందుల్ని క్రిమేట్ చేయడానికి అంటాడు. వెరీ గుడ్. నువ్వు కుక్కల్ని పందుల్ని క్రిమేట్ చేయడానికి అయితే నువ్వు బల్లో బాక్స్ తయారు చేయాలి, కానీ చైర్ ఎందుకు తయారు చేసావు? మరి చైర్ తయారు చేసినప్పుడు ఖచ్చితంగా నాగార్జున లాంటి వాళ్ళు వచ్చి దాన్ని మనుషుల్ని క్రిమేట్ చేయడానికే యూజ్ చేస్తారు. సరే, వెరీ గుడ్. మీరు ప్రతి దగ్గర కస్టమ్స్ వాడికి ఏం పని? నాగార్జున కొడుకు ప్రతి చోట ఉంటాడు, ఆ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటాడు. ఆ కస్టమ్స్ వాడు ఈ సైంటిఫిక్ ఇన్నోవేషన్ దగ్గర ఎందుకు ఉన్నాడో అడుగు తెలియదు. అండ్ మోర్ ఓవర్, ఒక కూలీ అయిన సత్యరాజు సడన్గా సైంటిస్ట్ ఎందుకు అయిపోయాడు? సడన్గా ఈ ఇన్నోవేషన్ ఎందుకు చేశాడు? ఈ కరెంట్లు, ఈ వైర్లు ఇవన్నీ ఎందుకు? ఇది కాకుండా సత్యరాజు ఏం చేస్తాడు అది ఆవిడకి తెలియదు. అక్కడ ఆవిడ తాగుబోతు అసిస్టెంట్ని పెట్టుకుంటాడు. ఆడికంటే వాళ్ళ కూతురు ఫోన్ చేసి కూలీ నెంబర్ చెప్పుద్ది అని చెప్పి మళ్ళీ ఆ తాగుబోతుడికి చెప్తాడు. ఎందుకు చెప్తాడో తెలియదు. కూతురు కష్టంలో ఉన్నప్పుడంతా రజనీకాంత్కి ఫోన్ చేసి కూలీ నెంబర్ చెప్పుద్దంట. ఆ కూలీ నెంబరు అదేదో డైరెక్ట్ రజనీకాంత్కే చెప్పి ఇలా శృతి హాసన్ నీ కూతురు అని చెప్పొచ్చు. అక్కడ వరకు వెళ్ళి ఎందుకు చెప్పకుండా వచ్చేసాడో క్లారిటీ ఇవ్వడు డైరెక్టర్. అండ్ ఇంకా వెతకాలంటే చాలా బొక్కలు ఉన్నాయి సినిమా మొత్తం. ఆ కస్టమ్స్ ఆఫీసర్ గడికి అక్కడ చైర్లో కట్టేసిన మళ్ళీ వెళ్ళి దాన్ని విడిపిస్తాడు. సరే, ఓకే. శృతి హాసన్ అక్కడ వీడియో కాల్లో రజనీకాంత్ ఈ దయాలకి వార్నింగ్ ఇచ్చేటప్పుడు ఫోన్లో వెనకాల ఉన్న వైఫ్ని ఇది కూడా చూస్తుంది. కానీ మళ్ళీ అది వచ్చి కారు ఎక్కమంటే ఎక్కేస్తుంది. ఎందుకు వీళ్ళిద్దరు ఎక్కిన కారు నాగార్జునంట. అంటే ఎలా అంటే జబర్దస్త్లో ఒక 10 నిమిషాలు స్కిట్ చేయాలన్నట్టు ట్విస్టుల మీద ట్విస్టులు అక్కడికక్కడ స్టోరీ మార్చేసి అవసరం లేదు. ఎందుకు ఈ లోకేష్ కనకరాజన్ ఎంత కష్టపడ్డాడో, ఎంత కాంప్లికేటెడ్ స్టోరీ, అసలు స్టోరీయే లేదు, ఎంత కాంప్లికేటెడ్ ఇది ఎందుకు ఎత్తుకున్నాడో తెలీదు. ఎందుకంటే అందరికీ ఈ ఎల్సీయూ లైక్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేవలం విక్రమ్ అనే సినిమా భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసింది. దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నాడు అనిపిస్తుంది. అనవసరంగా లియో కూడా అంతే, అసలు చెత్త స్టోరీ. ఆ లియో గురించి వేరే వీడియో అయితే చేస్తాను. కానీ మొదలుపెట్టిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు హీరో గారిని నువ్వే లియో అంటారు. అదేమో నేను లియోని కాదు అంటాడు. ఇంకా అదే స్టోరీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తెల్లార్లు అన్నట్టు
వద్దున ఫస్ట్ సీన్ నుంచి మొదలెట్టి క్లైమాక్స్ వరకు నువ్వే లియో ఒప్పుకో. సరే ఒప్పుకుంటే ఏంటి, నువ్వు చంపడమే కదా నీకు కావాలి. ఆ విలన్కి తండ్రికైనా బ్రదర్కైనా లేకపోతే బాబాయ్కైనా. ఇప్పుడు లియో అయితే చంపేస్తారు, లియో కాకపోతే ఎంతమందిని వేరే వాళ్ళని చంపేస్తున్నారు కదా, డౌట్ వచ్చినందుకు ఈయన చంపేయండి, అంతే సింపుల్. నువ్వు లియో ఒప్పుకుంటే ఏంట్రా, ఆడితే ఏమైనా బిజినెస్ పనులు ఉన్నాయా, ఆ నుంచి ఏమైనా ఒక 1000 కోట్లు ట్రాన్సాక్షన్ రప్పించాలా, ఆడు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి, నీకు డౌట్ వచ్చింది క్లియర్గా తెలుస్తుంది ఆడే లియో అని, ఆడి ఫేస్ ఫీచర్స్ కూడా తెలుస్తున్నాయి. అయినా నువ్వే లియో ఈడు ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి తొక్క, అలాంటి చెత్త స్టోరీలన్నీ ఎంచుకుని పెంట చేసుకుంటున్నాడు. ఈ లియో చూసినప్పుడే నాకు అర్థమైంది ఎక్కడో తేడా కొడుతుంది సీనా, మనోడికి మ్యాటర్ అయిపోయినట్టుంది, లేదా సంథింగ్ ఏదో స్టోరీ సరిగ్గా ఎంచుకోలేకపోతున్నాడు. టేకింగ్ డైరెక్షను అంతా బాగున్నా స్టోరీలో బాగా వీక్ అయిపోతానని డౌట్ వచ్చింది. మేబీ సర్లే ఏదో అనుకుని ఏదో తీసుంటాడులే అని అనుకున్నాను. కానీ కూలీ సినిమాకి చూసిన తర్వాత మాత్రం పిచ్చ క్లారిటీ వచ్చేసింది. లోకేష్, నువ్వు అమాయకుడివో తెంగరోడివో అర్థం కావట్లేదు, కానీ నువ్వు సింపుల్ స్టోరీ, నువ్వు వాచ్ స్మగ్లింగ్ అనో ఏదో స్మగ్లింగు, అది ఒక డ్రగ్స్కి లింక్ పెట్టేసి, ఒక నార్కోటిక్స్కి లింక్ పెట్టేసి, నువ్వు ఒక చిన్న స్టోరీ అల్లేసి లాస్ట్లో ఎల్సీకి ఒక కనెక్షన్ ఇచ్చేసి ఉంటే సూపర్ హిట్ అయిపోయింది సినిమా. దీన్ని స్టాండ్ అలోన్ సినిమా కింద ఎందుకు తీసుకున్నావో, పోనీ ఇది ఏమన్నా గొప్ప బాహుబలి స్టోరీ అంటారు, రొడ్డ స్టోరీ, బొక్కలే సినిమా మొత్తం, సీన్కి బొక్కలే. ఆ దెయ్యాల గారి నుంచి పారిపోయేటప్పుడు ఆ కుక్క చైను చేతికి మెడకి ఎవడని కడతాడా, అక్కడున్న ఏ రాడ్కో స్తంభానికో కట్టమంటాడు, కానీ ఆడి చేతికి ఆడి చైన్ ఇది తీసుకెళ్ళి ఆడి మీదకే కట్టేయమంటాడు. ఆడేం చేస్తాడు, వెంటనే దీని వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. వీళ్ళు పోనీ సరే పారిపోవచ్చు కదా, పక్కనే రోడ్డు పక్కన కారు ఆపి అర్జెంట్గా టిఫిన్లు తినేయాలంట, టిఫిన్లు అది కూడా బడ్డీ కొట్టు దగ్గర. పోనీ ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా వీళ్ళు కనపడరు, బయటికి ఇష్టపడిపోయి బడ్డీల దగ్గర టిఫిన్ తినేస్తూ ఉంటారు, మళ్ళీ పారిపోతారు. ఇప్పుడు కార్లో పాడిపోయారు, విండోస్ వేసుకుని అన్న కొత్తగా బండి మీద వచ్చాడు బెదిరించేస్తూ ఉంటాడు కారులో వాళ్ళని. అంటే ఎంత తింగరగా తీసాడంటే, అసలు నాగార్జున కొడుకుని ఎందుకు చంపుతాడో, చంపాల్సిన అవసరం లేదో. ఇప్పుడు నాగార్జున కొడుకుని చంపేసి రజనీకాంత్ మీద తోసేద్దాం అని ప్లాన్ అనుకుందాం. ముందు పట్టుకుంది నాగార్జున ఈడి వైఫ్నే కదా, ఎర్రిపప్ప అయింది ఈడే కదా. అసలు దాని గురించి ఆలోచిస్తేనే చాలా చిరాకు వస్తుంది. ఈ కూలీ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఇంకా లోకేష్ కనకరాజన్కి ఇదే లాస్ట్ అంటే లాస్ట్ సినిమా కాదు, బట్ లోకేష్ని నమ్మైతే ఇంక మీద రావడం సినిమా చేయడు. ఖచ్చితంగా స్టోరీ బాగుంటేనే చేస్తారు. ఇప్పటివరకు సంపాదించుకున్న పేరంతా జీరో చేసుకున్నాడు అనవసరంగా లోకేష్ కనకరాజు. మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి మనోడు కొంచెం మంచి సినిమాలు తీసి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. సో అది ఫ్రెండ్స్ ఇవాళకి మన రివ్యూ. ఈ కూలీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 0.5. సరే 0.5 వద్దులే కానీ 1 ఇద్దాం, 1/5. ఎందుకంటే టేకింగ్ అయితే బాగుంటుంది కాబట్టి లోకేష్ది. సో ఊరికి నేను ఇచ్చే రేటింగ్ 1/5. సో మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకొన్ని రివ్యూస్ మన ఛానల్ అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.